ఆత్మ దర్శనం అంటారు కదా గురుగారు. అసలు అది ఏంటి? జరిగే పనేనా అది? ఇక్కడ ఇప్పుడు మామూలుగా మనం ఇందాక అంటే అది వాళ్ళ ప్రశ్న కరెక్టే, అది ఉన్నది కరెక్టే. కానీ ప్రస్తుత కాలంలో మన అనుభవంలోకి రావడానికి ఈ విశుద్ధి చక్రం వరకు రావడానికే మనం ఇంత విషయం చెప్పుకున్నాం, ఇంత సాధన చెప్పుకున్నాం. అయితే చాలామంది ఆత్మ దర్శనం అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు దేవుడు అంటే ఏమిటి అనే ప్రశ్న వేస్తే అసలు దేవుడు ఎవరో తెలిస్తే అప్పుడు దేవుడి గురించి మాట్లాడరు కదా. అదే మాదిరిగా ఆత్మ గురించి తెలిస్తే అప్పుడు ఆత్మ దర్శనం ఏంటో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆత్మ అంటే చాలామందికి ఇప్పుడు ఏమైంది, చనిపోయిన తర్వాత వచ్చేది ఆత్మ అనుకుంటున్నారు. శరీరంలో ఉన్నది ఆత్మ కాదు. అందరికీ ఇప్పుడు తెలిసింది ఏమిటంటే మరణించిన తర్వాత వారి ఆత్మకు శాంతి అవుగాక, వారి ఆత్మకు శాంతి చేయాలని పిండ ప్రదానాలు చేయడము, గంగలో అక్కడ ఈ కలపడము కదా. అంటే దాని అర్థం ఏంది? చనిపోయిన తర్వాత ఆత్మ ఇతరు అనుకుంటున్నారు. శరీరంలో ఆత్మ ఉందనేది ఇంకా అందరికీ కొందరికి మాత్రమే తెలుసు కదా. మరి శరీరంలో ఆత్మ ఎక్కడుంది? ఇందాక మనం అనుకున్నట్టే చక్రాలకి భావనలతోటే కల్పనతోటే జరిగింది. మరి ఆత్మ అలా కాదు. ఆత్మ అనేది ప్రకాశం మాత్రమే, చైతన్యంతో కూడిన ప్రకాశం. ఇప్పుడు ప్రకాశం అందులో శక్తివంతమైన ప్రకాశం, చైతన్యము, శక్తి, ప్రకాశం మూడు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ఉంటే ఎలా ఉంటుంది అది? అంటే అవాంగ్మానస గోచరం, మాటలకు అందకుండా ఉంటుంది. ఇప్పుడు చూపు ఉంది, నేను చూస్తున్నాను, నా కంటితో మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. చూసే శక్తి ఏదైతుందో అది ఆత్మ. నేను నా కంటితో మిమ్మల్ని చూస్తున్నాను, చూసే శక్తి ఉంది కదా, ఆ శక్తిని ఆత్మ అంటారు. ఇలా ఆత్మ దర్శనం అయితేనే ఉంది కదా. ఆత్మ దర్శనం అనేది, ఆత్మ అంటే ఏదో ఒక ఆకారమో, లేదా ఇప్పుడు సినిమాలలో చూపించినట్టు భూత ప్రేత పిశాచాలంగా చూపించినట్టు ఆత్మ అనేది ఇట్లా శరీరంలో నుంచి వెళ్ళిపోతున్నట్టు కాదు కదా. ఒక ప్రకాశంతో కూడిన శక్తివంతమైన చైతన్యం. అంటే సూర్యుడు కాదు, మరి లోకంలో సూర్యుడు శక్తివంతమే, ప్రకాశవంతమే, కానీ చైతన్యం లేదు. అంటే తనంతట తాను తిరగలేడు, ఒక ఫోర్స్ వల్ల తిరగగలడు. ఆత్మ పరమాత్మ అట్లా కాదు, తనంతట తానుగా వెళ్ళగలడు. అంతకంటే శక్తి ఇంకొక దానికి లేదు. అంటే అనంతమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది, అద్భుతమైన ప్రకాశం ఉంది. మామూలుగా మనం సూర్యుడిని ఉదయం పూట తప్ప మధ్యాహ్నం ఇట్లా డైరెక్ట్గా చూడలేం. అంతకంటే కోటి రెట్ల ప్రకాశంతో ఆత్మ ఉందని చెప్తున్నారు. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. అంత పెద్ద ప్రకాశాన్ని మనం ఈ కళ్ళతో చూడలేం, అంతే కదా. సూర్యునే చూడలేని వాళ్ళము అంతకంటే గొప్ప శక్తి ప్రకాశాన్ని మనం ఎలా చూడగలుగుతాం? అంటే మనకు అంత శక్తి లేదు. అంటే భౌతిక శరీరంతో మనం చూడలేము, కేవలం అంతరంగంలో దర్శించవచ్చు. మనం లోపల కళ్ళు మూసుకొని ఆత్మను దర్శించవచ్చు. అయితే అది ఆత్మను దర్శించినామని ఎలా తెలుస్తుంది? ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. నేను ఆత్మను దర్శించినామనే సంగతి మీకు తెలియదు, నా లోపల నేను చూడగలను, ఆ వెలుగుని చూడగలను. ఆ వెలుగుని ఎంతటి వెలుగునైనా. ఇప్పుడు సూర్యుని వెలుగు కంటే ఎన్నో రెట్ల వెలుగున్న ఆత్మను, ప్రకాశాన్ని మనం కళ్ళు మూసుకొని చూడగలం. అందుకే ఈ సహస్రనామాలలో, లలితా సహస్రనామాలలో వస్తుంది అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంటే బయట నువ్వు ఎక్కడా కూడా సాధ్యం కాదు, చూడలేవు.
ఈ అంతర్ముఖంలోనే చూడగలవు. అంతర్ముఖం అంటే కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని మనం ఆత్మను దర్శించవచ్చు. కానీ ఈ సాధనలన్నీ, ఈ మార్గాలన్నీ అందుకొరకే. జ్ఞాన మార్గం అందుకొరకే, యోగ మార్గం అందుకొరకే, భక్తి మార్గం అందుకొరకే. ఈ మార్గాలన్నీ దాని కొరకే. కనుక ఆత్మదర్శనం అనేది సహజంగా జరుగుతుంది, కానీ మనం దాన్ని పట్టుకోలేం. మరి ఆత్మకి ఎంత శక్తి ఉందంటే మనమే చూస్తున్నాం అనుకుంటున్నాం. నేను మిమ్మల్ని సత్యంగా చూస్తున్నాను అని అనుకుంటున్నాను, కానీ నేను కాదు, ఆత్మ చూపిస్తుంది, ఆత్మ చూస్తుంది. ఆ శక్తి ఆత్మకు ఉంది, ఈ శరీరానికి లేదు, నాకు లేదు. అంటే ఆ నాకు అనేదే ఆత్మ. అంటే ఆత్మ మాత్రమే చూడగలదు, ఆత్మ మాత్రమే వినగలదు, ఆత్మ మాత్రమే దర్శించగలదు. అంటే ఆత్మనే అయ్యున్నాం మనం, మనమే ఆత్మ అయ్యున్నాం. మళ్ళా ఆత్మ దర్శనం ఎవరు చేస్తారు? అంటే మన లోపల జరిగే ప్రతి చర్య, శక్తి అంతా కూడా ఆత్మనే. అయితే ఆత్మ దర్శనం ఎవరు చేస్తారు చెప్పండి? ఉన్నది ఒకటే ఆత్మ. నీలో ఉన్నది అదే ఆత్మ, నాలో ఉన్నది అదే ఆత్మ, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నది అదే ఆత్మ. ఆత్మను దర్శనం ఎవరు చేయాలి అంటే ఇంకొకరు ఉండాలి కదా, ఇంకొకరు లేరు. అదే జ్ఞానం. ఇక్కడ ఆత్మ జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఉన్నది ఒకటే ఒక ఆత్మ. ఆ ఆత్మను దర్శించడం ఉండదుగా, ఆత్మగా కావడమే. చూసేది చూడబడేది రెండు లేవు, ఒకటే. ఇందాక రాముడు ఆంజనేయుడు అనుకున్నట్టుగా త్వమేవాహం అన్న తర్వాత ఇక రాముడు లేడు, ఆంజనేయుడు లేడు, అంతా ఒకటే అయింది. అదే సత్యం, అదే జ్ఞానం, అదే ఆనందం, అదే ఆత్మ, అదే పరమాత్మ. అంటే ఆత్మ దర్శనం అనేది ఉండదు, ఆత్మగా అవ్వడం ఉంటుంది, ఆత్మలో లీనం అవ్వడం ఉంటుంది. ఇక లీనమైన తర్వాత దర్శనం ఉండదు ఇక కదా, అంతే, లీనమే. అంటే నీళ్ళు, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, దాన్ని మనం ఒక పాత్రలోకి తీసుకున్నాం, ఒక గ్లాసులో తీసుకున్నాం. గ్లాసులో ఉన్నది సముద్రమే, సముద్రంలో ఉన్నది సముద్రమే. అది సముద్రమే అంటాం, ఇది సముద్ర జలం అంటాం. ఈ గ్లాసులో ఉన్నంతసేపు గ్లాసులో ఉన్న వాటర్, ఇది మళ్ళీ అందులో పోసామనుకోండి, ఇది మళ్ళీ సముద్రంలో పోసాం, ఏకమైపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ గ్లాస్ వాటర్ను వేరు చేయలేవు. నా గ్లాస్ వాటర్ ఏదని నువ్వు సముద్రం అంతా వెతికినా కూడా దొరకదు. అంటే నీ గ్లాసులో, మొదలు గ్లాసులో పట్టుకున్నంత సేపే ఆ గ్లాసు వాటర్, అది మళ్ళీ సముద్రంలో కలిసిన తర్వాత దాని పేరు సముద్రం అయిపోయింది, సముద్రం అయిపోయింది. మన ఇప్పుడు పరమాత్మ సముద్రం అయితే మన శరీరము గ్లాసు, ఇందులో కొన్ని వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఏం చేసాం మనం? సాధన చేసి ఆ జ్ఞాన మార్గం అన్ని చేసి అందులో లయం చేశాం, గ్లాసు పడేసాము, సముద్రంలో లీనం అయిపోయి. ఇక దర్శనం ఏం లేదు. ఇప్పుడు మన ఇద్దరిది అంటే దర్శనం ఉంది, నాకు మీరు దర్శనం, మీకు నేను దర్శనం. అంటే దర్శనం రెండు ఉన్నప్పుడు జరుగుతాయి, ఒకటి ఉన్న తర్వాత దర్శనం సాధ్యం కాదు. అందువల్ల ఇంత సబ్జెక్టులోకి వెళ్ళాలంటే జ్ఞానం అవసరం. అందుకే యోగానికి జ్ఞానం తోడైతేనే యోగం సిద్ధిస్తుంది. కేవలం యోగ మార్గంలో వెళ్తే కూడా ప్రయోజనం ఉండదు, సిద్ధులు వస్తాయి, కానీ ఆత్మ అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు ఇంత యోగం చేసి ఊర్ధ్వ మార్గంలోకి వెళ్తే ప్రయోజనం ఏంటి? నీకు ఆనందం లభించదు. ఆత్మానందం అంటాం కదా, ఆత్మానందం ఎప్పుడు వస్తుందంటే ఆత్మ గురించి తెలిస్తే వస్తుంది. ఆత్మ గురించి తెలియకుండా ఆత్మానందం ఎలా వస్తుంది? ఇప్పుడు మనం ఈ ఆనందం తెలుస్తుంది మనకు, భౌతిక ఆనందం, ఒక సినిమా చూస్తే ఆనందం, ఒక స్వీట్ తింటే ఆనందం, అవి తెలుసు. కాబట్టి నీకు ఆత్మానందం ఏమిటో తెలియాలంటే జ్ఞానం కావాలి. కనుక ఈ ఊర్ధ్వ ప్రయాణం చాలా ముఖ్యమైనది. అది దాన్ని 3వ స్థితిలో అంటే తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ సాధననే చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే మన ప్రపంచానికైనా పరమార్థానికైనా ఈ 5 భూతాలను కనుక మనం సక్రమంగా సాధన చేసుకుంటే, ఒక స్థితికి వస్తే, అప్పుడు ఊర్ధ్వగమనం చాలా సులభం అవుతుంది.